పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ కృష్ణబాల. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక నటుడిగా మనందరికీ పరిచయం. డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడిగా మనందరికీ సుపరిచయం. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ని తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ్య నాయకులందరూ విమర్శిస్తున్నారు. కారణం ఏంటంటే, కోనసీమకు వెళ్ళినప్పుడు మా కోనసీమకి తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అని పవన్ కళ్యాణ్ అన్నాడని తెలంగాణ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్న రాజకీయ నాయకులందరూ పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. మరి దాంట్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, ఇలాంటి విషయాలు మనకు చెప్పడానికి మన పూరా లోకల్ స్టూడియోకి వచ్చారు జనసేన పార్టీ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం గారు. ప్రస్తుతం మనతో పాటు మన పూరా లోకల్ స్టూడియోలో మనతో పాటే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే కృష్ణబాల గారు, మీ పూరా లోకల్ ప్రేక్షకులు కూడా హృదయపూర్వక నమస్కారాలు. కోనసీమలో కొబ్బరికాయలకు తెలంగాణ దిష్టి తగిలిందని పవన్ కళ్యాణ్ అంటే ఉద్దేశపూర్వకంగానే అన్నారా? మీరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి చూసారా? మీరు చూసారా? చూసాం. అక్కడ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ నాయకుల దిష్టి దాకిందని ఎక్కడ అనలే. మొన్న వారు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నవంబర్ 26వ తేదీన రాజోల్ పర్యటనలో అక్కడ రైతుల తోటి ముచ్చటిచ్చే సందర్భంలో అట్లు వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో ఆ చూసినటువంటి కోనసీమ పచ్చదనాన్ని ఇవన్నీ అంటే కొబ్బరి తోట అంటే ఫేమస్ కాబట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్ సందర్భం బట్టి ఇవన్నీ మొత్తం మనకు రావాల్సిన అన్ని కాయలు అదంతా మొత్తం ఎండిపోయి ఉన్నాయి అని చెప్పి వారు ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు మాట్లాడిన సందర్భం ఏంటి, అక్కడ కోనసీమ అనేదాన్ని అంటే తెలంగాణ నాయకులు కూడా దీన్ని ఆస్వాదిస్తారు, దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. కోనసీమ ప్రాంతం గురించి ఇది ఒక టూరిజం అయిన ఏరియా కాబట్టి వారు మాట్లాడడం జరిగింది. కానీ ఎక్కడ దిష్టి తాకింది దిష్టి తాకింది అన్నారు, ఎక్కడ అన్నారు? తెలంగాణ నాయకులు అనలే. అట్లా మాట్లాడుతూ అక్కడ ఉన్న సిచ్యువేషన్ రైతులతో అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడుతున్న సందర్భంలో అక్కడ ఎవరి దిష్టి దాకిందో అన్నారు తప్ప కానీ తెలంగాణ నాయకుల దృష్టి దాకిందని ఎక్కడ అనలేదు. ఎవరి దృష్టి దాకిందో ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే ఎందుకన్నారంటే, గతంలో అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తుంది కాబట్టి వారు సరిగా పట్టించుకోవడం వల్ల జరిగింది. ఈరోజు ఈ కర్మ పట్టింది మనకన్న టైప్లో మాట్లాడాడు. దాన్ని తీసుకొచ్చి వీళ్ళు తెలంగాణ నాయకులు తెలంగాణ ఒక పదం తీసుకొని తెలంగాణ నాయకులు మంచిగా మాట్లాడారని చెప్పారు. కానీ ఎక్కడ కూడా అట్లాంటి సందర్భం అక్కడ కనబడతలేదు మనకు లైవ్లో. మొదటగా ఈ విషయం అంటే దాదాపు 10 రోజులు పూర్తయింది అనుకుంటే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ మాట్లాడి కోనసీమలో మాట్లాడి ఇప్పటికీ రచ్చ జరుగుతూనే ఉంది ఈ విషయం మీద. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ విమర్శిస్తూనే ఉన్నారు డిప్యూటీ సీఎంని, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వివిధ పార్టీల నాయకులందరూ. మొదటగా బీఆర్ఎస్ పార్టీ నుంచి జగదీశ్వర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం జరిగింది. మరి ఏమంటారు? జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ పైన చెప్పారు కదా. నేను తెలంగాణ నాయకులు ఒక పెద్ద స్థాయిలో ఉండి అంటే కింది స్థాయి నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు వీళ్ళు ఏ రకంగా అంటే ఒక ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతారు. వాస్తవానికి వీళ్ళకు అంటే మాట్లాడిన సందర్భం ఏంది, పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఏంది, అబ్బాబా చిచిచి ఒక దిష్టి గురించి ఇంత ఘోరంగా మాట్లాడడం సిగ్గుచేటది. అసలు వీళ్ళు నాయకుల, అసలు ప్రజాప్రతినిధులు, అసలు వీళ్ళు ప్రజాప్రతినిధులు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఫస్ట్ జగదీష్ రెడ్డి నుంచి స్టార్ట్ అయింది, మొదలైంది. అక్కడ ఆ మీడియా వాళ్ళకి అడుగుమని చెప్పినా మళ్ళీ వాళ్ళు ప్రశ్నించారు. వీళ్ళు చెప్తేనే వాళ్ళు చేస్తారు ఆ కార్యక్రమాలు కూడా. అవన్నీ కూడా కావాలని చేసిన సందర్భమే. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ తెలంగాణలో ఎటువంటి పనులు లేవు వీళ్ళకి. పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకుంటే వాళ్ళకు ఒక మీడియా పరంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు వాళ్ళది ఏం లేదు, కాంగ్రెస్ వాళ్ళు నడుస్తుంది ప్రస్తుతం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ నామరూపాలు లేకుండా పోయినారు. అందులో సందర్భం పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే ఈయన జాతీయ నాయకుడు, ఈయన రాష్ట్ర స్థాయి నాయకుడు కాదు, ఒక జాతీయ నాయకుడు. మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రచారానికి వెళ్తున్నందున అంటే జాతీయ నాయకుడు వారు నరేంద్ర మోడీ గారు నచ్చే వారు కొన్ని రాష్ట్రాలకు పంపించి మహారాష్ట్ర పంపిస్తే మహారాష్ట్ర గెలిపించుకొచ్చింటాను. అరే వారు జాతీయ నాయకుడిని పట్టుకొని ఈ రోజు వీళ్ళు మాట్లాడితే వీళ్ళు ఐప్రానికి ఒక మీడియాలో వీళ్ళు ఒక హైప్ తీసుకొని పబ్లిసిటీ చేసుకోవడం తప్ప మాట్లాడడం తప్ప కానీ ఏం కాదు. వారు ఏం మాట్లాడతారు? జగదీష్ రెడ్డి ఏమన్నాడు, ఎవరైనా వెళ్తారు అక్కడికి, ఎవరైనా దాని డిష్ తాకితే దానికి ఏమైనా బొమ్మ పెట్టుకోవాలి. నువ్వు బొమ్మ పెట్టుకోని చెప్పేది నీ ఇంటికి పెట్టుకో బొమ్మ, అక్కడేం బొమ్మ పెడతావు? కోనసీమలో పోయి బొమ్మ నీ డిష్ తాకుంటే నువ్వు పెట్టుకో. అక్కడ వెళ్ళే వాళ్ళకి జగదీష్ రెడ్డి పర్మిషన్ అవసరం లేదు. ఎవరు వెళ్తున్నారు తెలుసా? అక్కడికి ఎవరైనా వెళ్ళారా అంటాడు. అంటే నీకు తెలంగాణ ఉన్న ప్రజలంతా నీకు చెప్పిపోవాలా?
తెలంగాణ ప్రజలు ఇష్టపూర్వకంగా అదొక పర్యటన ప్రాంతం కాబట్టి కోనసీమకి జనరల్గా వెళ్తే వెళ్ళేవాళ్ళు. వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే కేసీఆర్ ఉన్నారో పలు సందర్భాలు మాట్లాడారు. కేటీఆర్ ఇది సిరిసిల్ల సస్యశ్యామలమైంది, ఈరోజు కోనసీమ ప్రాంతం లాగా దీన్ని అందరూ నాకు కోనసీమ ప్రాంతం అని నాకు వర్ణిస్తున్నారని చెప్పి కేటీఆర్ స్వయంగా సిరిసిల్లలో మాట్లాడాడు. మళ్ళీ అప్పుడు ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళు అక్కడ ఆంధ్ర ప్రజలు ప్రశ్నించాలన్నా కోనసీమ ప్రాంతం తీసుకొని మాట్లాడినప్పుడు అప్పుడు సందర్భం కాదు అది. ఎందుకన్నా పచ్చదనం ఉంది కాబట్టి చెప్పాడు. పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి పచ్చదనాన్ని తెలంగాణ నాయకులు కూడా చెప్పేవాళ్ళు అని చెప్పారు. కానీ దీనికి తెలంగాణ నాయకుల దిష్టి దాకిందని ఎక్కడా అనలేదు. మీరు మళ్ళీ కూడా ప్లే చేయండి, మీరు ఇంటర్వ్యూ కూడా ప్లే చేసి ప్రజలకు ఒకసారి, ఎందుకంటే తప్పుదారి పట్టిస్తారు ప్రజలకు. వీళ్ళకు పాపం గడుపుకొని వేరే పని ఏం లేదు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు, గెలిచిన వాళ్ళు కావచ్చు, ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేయాలని ఆలోచించాలి తప్ప కానీ ఇలాంటి అంటే సిచ్యువేషన్ సందర్భం లేని ట్రాఫిక్లోకి వెళ్ళి వీళ్ళంతా రచ్చ చేయడం అనేది తెలంగాణ నాయకులకు సిగ్గుచేటిది. అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులే కాదు, ఇక అధికారంలో ఉన్న ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్న పరిస్థితి. ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వము అని చెప్పిన పరిస్థితి. ఏమంటారు మరి? కోమటిరెడ్డి ఎవరండి ఆపన్నికి? కోమటిరెడ్డి ఒక సినిమాటోగ్రఫర్ ఉండి నీ చేతిలో మంత్రి పదవి ఉందని మాట్లాడుతున్న సందర్భం వేరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన ఏదైతే నిన్న మాట్లాడారో అది ఇది గత బీఆర్ఎస్ లో 10 రోజులకు నడుస్తుంది. వీళ్ళు ఇప్పుడు నిద్రలేసినట్టు వీళ్ళకి ఎక్కడ ట్రాఫిక్ దొరకలేదు, ఏం దొరకలేదు. వీళ్ళకు ప్రజా సంక్షేమ పథకాల మీద ప్రజలకు ఇచ్చేటువంటి పాలన వదిలేసి పవన్ కళ్యాణ్ పడుతుంది వీళ్ళు కూడా కాంగ్రెస్. ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వ అధికారంలో ఉన్నారు. ప్రజలకు అందాల్సిన ఫలాలు, ప్రభుత్వ ఫలాలు 6 గ్యారెంటీలు అంగట్లు అమ్మేసిర్రు. 6 గ్యారెంటీలకు దిక్కుసూచి లేదు. దాని మీద స్పందించకుండా ఈ జాతీయ నాయకులు అందరూ కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ పట్టుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడడం అనేది సినిమాలు కాదు. ఆయన కనీసం సినిమా ముందు వచ్చే ట్రైలర్ కూడా ఆపలేడు. తర్వాత ఇక్కడ మన ప్రీమియర్ షో కూడా మనం ఇక్కడ దేన్ని కూడా ఆపలేడు. ఫస్ట్ ఒక ట్రైలర్ ఆపమని చూడమని చెప్పండి. ఒక సినిమా ట్రైలర్ కూడా ఆపలేడనా? ఆయన ఎవరి వల్ల కాదు, ఒక అభిమానాన్ని. పవన్ కళ్యాణ్ అనేది ఒక నిజాయితీ గల మనిషి. ఆయన సినిమా చేసే డబ్బులు కూడా మొత్తం ప్రజలకే అంకితం చేసేటువంటి వ్యక్తి. ఆయన కలిసి తినడానికి భోజనానికి ఉంటే చాలు అనుకునే వ్యక్తి. ఆ భోజనం కూడా లేకుండా కూడా తిరిగే వ్యక్తి ఆయన. భోజనం లేకుండా కూడా అంటే ఆయన దగ్గర భోజనం ఉంటే కూడా ప్రజలకు పెట్టే మనిషి ఆయన. ఈరోజు తెలంగాణ నాయకులు మాట్లాడుతారు కదా, వీళ్ళు ఎవరైనా సొంత డబ్బులు ఇచ్చిరా అండి? ఎక్కడైనా సొంత డబ్బులు తీసి లక్షలాది రూపాయలు ఎవరికైనా ఒక రైతుకి ఇచ్చిరా? వీళ్ళ సొంత డబ్బులు వీళ్ళ మీద వాడు మాట్లాడు, వాళ్ళ మీద వీళ్ళు మాట్లాడు తప్ప కానీ అంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు వాళ్ళ మీద మాట్లాడు, అధికారంలో ఉంటే మళ్ళీ వీళ్ళు సేమ్ ఎటు చూసినా సేమ్ కార్యక్రమాలు జరుగుతుంటాయి. వీళ్ళు ఎవరైనా మా నాయకుడు ఇచ్చినట్టు దాదాపు 100 కోట్ల రూపాయలు కౌలు రైతులకి ప్రతి ఇంటికి ₹1,00,000 లెక్క కౌలు రైతులకు ఇచ్చిన సందర్భాలు మనం అందరం చూసి మీ అందరూ తెలుసు. వారిని చూసి రాష్ట్రాలు మొత్తం బిత్తరబోతున్నాయి. రాష్ట్రాలు మొత్తం పవన్ కళ్యాణ్ నాయకుడు అలాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారు. వీళ్ళు తెలంగాణలో వీళ్ళకి పనిపాటం లేక పవన్ కళ్యాణ్ పట్టుకొని ఆయన అన్న సందర్భం వేరు, వీళ్ళు మాట్లాడుతున్న వేరు. అంటే కేవలం ఏంటంటే వీళ్ళ యొక్క పాలన పక్కదారి పట్టించడానికి పవన్ కళ్యాణ్ వాడుతున్నారు వీళ్ళు. పక్కదారి అంటే ఏంటి? పక్కదారి అంటే ఇప్పుడు మన హైదరాబాద్ లో గ్రేటర్ ఏదో ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఎల్టీ అనే ఒక కుంభకోణం జరుగుతుంది. దాన్ని వీళ్ళంతా మంత్రులంతా అంటే ఉన్నటువంటి మంత్రులంతా ఈ యొక్క మీడియాలో ఇది ఎక్కడ కూడా కనబడకుండా ఈ భూకంపకోణం అనేది ప్రజలకు ఎక్కడ కూడా చేరవకుండా ఇది ఒక పక్కదారి పట్టించేసి దాన్ని అమాతంగా దాదాపు 5 లక్షల కోట్ల నుంచి 6 లక్షల కోట్ల వరకు ఏదో ఆ భూకంపం ఉంది. 9,000 ఎకరాల పైన ఉంది. దాన్ని పక్కదారి పట్టించడానికి పవన్ కళ్యాణ్ గారి కాంగ్రెస్ నాయకులు మేలుకురు. మళ్ళీ 26వ తారీఖు తర్వాత ఎందుకు మాట్లాడలేదు? 10 రోజుల తర్వాత ఎందుకు మాట్లాడుతుంది ఈరోజు? అంటే దీన్ని పక్కదారి పట్టినకే కదా, ఈ భూకంపకోణాన్ని పక్కదారి పట్టినకే ఇలా చేస్తున్న చర్చ తప్ప కానీ ఇంకా అక్కడ ఏమీ లేదు. జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అయితే పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శించడం జరుగుతుంది. మా తెలంగాణ వాళ్ళ దిష్టి మీ కోనసీమకు తాకిందంటావా? అంటే సొంతంగా నిలబడి ఒంటరిగా పోరు చేసి గెలవలేని వాడివి, పొత్తులో పోటీ చేసి ఎమ్మెల్యే అయిన వాడివి, నీవా మా గురించి మాట్లాడేది? నీ సినిమాలు మా జడ్చర్లలో రిలీజ్ కానివ్వను అని చెప్పడం జరిగింది. ఏమంటారు? ఆయన జడ్చర్ల ఆయన ఏం పేరు? అతని పేరు అనిరుద్ రెడ్డి. నా పేరు కూడా సరే తెలియదు, ఆ ఎమ్మెల్యే పేరు కూడా సరే తెలియదు. అంటే అతను ఈ రోజు ఇప్పుడు నాకే కాదు తెలంగాణ ప్రజలకు కూడా ఎక్కువ తెలియదు. అది ఎలక్షన్లో వచ్చిన జనరల్ ఎలక్షన్లో గెలిచిండు అతను. జనరల్ ఎలక్షన్ ఎక్కడి నుంచి వచ్చిండు? అతను వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చిండు. వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి తిడతారు కాబట్టి ఆ యాంగిల్లో మాట్లాడుతున్నాడు. కానీ కాంగ్రెస్ తరఫున మాట్లాడతలేడు అతను. జగన్మోహన్ రెడ్డి పర్సన్ అతను.
అనిరుద్ధ్ రెడ్డి అనేది వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది ఆయన మాట్లాడిన మాటలు అదే ఏదైతే ఇరువులో మాట్లాడినట్టు విన్నాను. ఏదో జడ్చర్ల సినిమా ఆడినేవాను ఎవరు ఎమ్మెల్యేలు పట్టించుకోవాలని ఏదైతే పట్టించుకుంటా అంటే ఫస్ట్ అరే నాయన నువ్వు ఫస్ట్ నీ నియోజకానికి ఏం చేయాలో ప్రజలకు ఏం చేయాలో సేవ చేయి. ఫస్ట్ ప్రజలకు నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఒక ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మెల్యే గెలిచినప్పుడు ప్రజలు నిన్ను ఎమ్మెల్యే అసెంబ్లీకి పంపించినప్పుడు ప్రజలకు కావాల్సిన ఏదైతే నియోజకవర్గానికి కావాల్సిన పథకాలను తీసుకొని మీ యొక్క రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆ ప్రజలకు సేవ చేయి ఫస్ట్. దాని తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గర ఎదిరి నువ్వు మాట్లాడేంత స్థాయి కాదు నీది. నువ్వు ఫస్ట్ నియోజకవర్గం స్థాయి కూడా కాదు, నువ్వు నియోజకవర్గం ఫస్ట్ చూసుకో నువ్వు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గర సినిమాలు ఆపే దమ్ము నీకు కాదు కదా. ఏ రాష్ట్రంగా ఏ ముఖ్యమంత్రికి ఉండదు, ఏ మంత్రులకు ఉండదు, ఎవరికి ఉండదు. ఎవరు కూడా ఆపలేడు, సినిమాలు ఆపలేడు, ఏం ఆపలేడు. సినిమాలు ఆపితే మీ మొత్తం అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమాలు ఆపడం అనే కాదు, వీళ్ళు సినిమాలు బయటకు వచ్చిన తర్వాత అభిమానులు వస్తారు చూడు, అప్పుడు వాళ్ళ తాకిడికి వాళ్ళ అసలు ఒక వరదలా కొట్టుకపోతారు. వీళ్ళు ఎక్కడ కనబడతారు వాళ్ళు. అసలు పవన్ కళ్యాణ్ ఆయన ఏంటంటే ఓపికతో ఉంటాడు, ఎవరిని రెచ్చగొట్టే వ్యాఖ్య చేయడు. లేకపోతే అమ్మాయిలు ఇప్పటిదాకా ఉండరు. ఇప్పటిదాకా వాళ్ళంతా ఈ సున్నం చేస్తారు. ఇప్పటికల్లా మాకు కాల్స్ వస్తున్నాయి, అన్న మేము అటాక్ చేస్తాం, అన్న మేము అరే వద్దు అని చెప్పి ఆపుతున్నాం. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు అలాంటి కార్యక్రమాలు చేయొద్దు అంటాడు. దాని దిక్కే మేము అందరిని ఆపుతున్నాం. కానీ ఒక్క మాట చెప్తే కథం ఈరోజు మాట్లాడిన అందరి పని అవుతుండే. కానీ మేమే ఆపుతున్నాం అందరినీ, క్యాడర్లు కానీ అభిమానులు కానీ ఇలాంటి పనులు చేయొద్దు, మనం పవన్ కళ్యాణ్ గారికి విరుద్ధంగా మనం వెళ్ళొద్దు అని చెప్పి మనం చెప్పుకుంటూ వస్తున్నాం అందరికి. అంటే పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిందే, సారీ చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. మరి అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తారు? అదే వాళ్ళు ఎవరు సారీ చెప్పడానికి ఆయన చెప్పనే లేదు. చెప్పడానికి సారీ ఎట్లా చెప్తాడు? సారీ చెప్పే సమస్య లేదు, క్షమాపణ చెప్పే సమస్య లేదు. ఆయన చెప్పాడు, అసలు చెప్పే సమస్య లేదు. చెప్పని దానికి సారీ చెప్పమంటే ఇది ఎంత లుచ్చ రాజకీయం, ఇది ఇంత లుచ్చలు మాట్లాడుతున్నారు. లుచ్చాలు అంత లుచ్చ రాజకీయం, లుచ్చ నాయకులు, లుచ్చ మాటలు అవన్నీ చెప్పాలంటే మీరు మళ్ళీ ప్లే చేసి చూసుకోండి. నేను చెప్తున్నా, ఎవరైతే మాట్లాడిరో ప్రజలకు కూడా చెప్తున్నా, తెలంగాణ ప్రజలకు కూడా చెప్తున్నా, అదొకసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం సిచ్యువేషన్ అందరూ ప్రజలు కూడా వినాలని. ఎందుకంటే తెలంగాణ నాయకులు ఈ కోనసీమ ప్రాంతాన్ని వాళ్ళు కూడా దీన్ని పచ్చదనాన్ని కోరేవారు, చెప్పేవారు, పలు సందర్భాలను చెప్పడం జరిగింది. దిష్టి అని ఎక్కడ చెప్పలేదు, అసలు చెప్పడం జరగలేదు. అది వీళ్ళు తప్పుదారా తీసుకెళ్ళి ఎంత చండాలమంటే అంత చండాలం. వీళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఈరోజు ఒక దిష్టి గురించి, దిష్టి అనేది ఇప్పటివరకు ఎవరు కూడా ఏ మీడియాలో కూడా రాలే. ఇన్ని ఏళ్ళకెళ్ళి చూస్తున్నాం తెలంగాణలో ఒక దిష్టి జరిగిందంటే ఇంట్లో ఉప్పుతోటో ఇంట్లో పెద్దలు తీసేస్తారు, లేకపోతే బట్టతోటో తీసేస్తారు. దానికి ఇంత రాజాం చేసి అన్ని అంటే వీళ్ళు ప్రభుత్వంతో చేసిన కార్యక్రమాలు పక్కన పెట్టి దీని వెంబడి పడుతున్నారు. క్షమాపణ చెప్పడం అంటూ ఉండదు. నిన్ననే ఒక లెటర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని నేను రాజోల పర్యటనలో వెళ్ళిన సందర్భంలో రైతులతోటి ముచ్చటించిన సందర్భంలో నేను మాట్లాడవలసి వచ్చింది. ఈ విషయాన్ని వక్రీకరించద్దు అని స్వయంగా ఒక పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఏదైతే పార్టీ తరఫున ఒక లెటర్ ఏదో రిలీజ్ చేయలేదు. నేను ఈరోజు ఇప్పుడు కూడా ఇంకా మాట్లాడితే మాత్రం కార్యాచరణ వేరే ఉంటుంది. మేము కూడా రోడ్ల మీద రావాల్సి వస్తుంది, ముట్టడిని కూడా చేయాల్సి వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ ఆస్తులు అన్ని తెలంగాణలోనే ఉన్నాయి, ఇల్లు హైదరాబాద్లో ఉంది, కలెక్షన్స్ ఇక్కడ నుంచి ఎక్కువగా వస్తాయి పవన్ కళ్యాణ్కి. అలాంటిది తెలంగాణ అంటే అంత చిన్న చూపా పవన్ కళ్యాణ్కి అని అంటున్నారు. మరి ఏం చెప్తారు? తెలంగాణ గురించి మాట్లాడే వాళ్ళకి ఫస్ట్ అంటే బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నా, కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా. బీఆర్ఎస్ నాయకులను తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకుంది, తెలంగాణ రాష్ట్ర సమితి. మళ్ళీ బీఆర్ఎస్ ఎందుకైంది? తెలంగాణ ప్రజలకు అంకితం కాకుండా తెలంగాణ ప్రజల ఒక ఉద్యమంతో వచ్చినటువంటి పార్టీ. అప్పుడు తెలంగాణ కేసీఆర్ గెలిచినటువంటి బీఆర్ఎస్ నాయకులు గెలిచినట్టు ఉత్తగ గెలిచిరాలు. ఎందుకు గెలిచిరు? టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేయలే. తెలంగాణ స్ఫూర్తితోటి తెలంగాణ ఆకాంక్ష ఓటేసారు తప్ప కానీ టీఆర్ఎస్ పార్టీ ఓటేలే. ఆ సిచ్యువేషన్ సందర్భంలో వీళ్ళందరూ గెలిచారు తప్ప కానీ తెలంగాణ వాదాన్ని వాళ్ళ కుటుంబానికే పరిమితం చేసుకొని ఈరోజు దానికి 2 పరిణామాలు వచ్చిన తర్వాత ప్రజలు మేల్కొని బుద్ధి చెప్పి ఈరోజు కాంగ్రెస్కి ఇచ్చారు. అదే సేమ్ పాలసీ కాంగ్రెస్ చేస్తుంది. అదే సేమ్ పాలసీ దోచుకోవడము, అమ్ముకోవడము, చేసుకోవడము, అన్ని ల్యాండ్ లాబింగ్ చేసుకోవడము, ఇదంతా ఈ సేమ్ పాలసీలు చేస్తున్నది. ఇటువంటి పాలనకు మా నాయకుడు రావాల్సి ఉంది. ఇంకా కొద్ది రోజులలో కూడా తెలంగాణలో కూడా మా పార్టీ కూడా ఇక్కడ ఉంది. తెలంగాణలో పుట్టినటువంటి పార్టీ అక్కడ అవసరం ఉంది. తెలంగాణ అంటే మా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ప్రేమ, తెలంగాణ పటిమ అంటే ఎక్కువ ప్రేమ. తెలంగాణ నాయకులు అన్నా కానీ ఇక్కడ అంటే చాలా వాళ్ళు అంటే ఒక ప్రతి సందర్భంలో మాట్లాడతారు తెలంగాణ అంటే. గద్దర్ గారి దగ్గర చనిపోతే కూడా గద్దర్ గారు ఎల్బీ స్టేడియం కూడా వచ్చారు.
మేమే కలిసి తీసుకెళ్ళాం గద్దర్ గారి దగ్గరికి. తెలంగాణ అంటే చాలా ప్రేమ. ఈ ఎట్లా అంటే అక్కడ ఆంధ్ర వాళ్ళకు కూడా చెప్తారు, అలా తెలంగాణ వాళ్ళ కూడా ఒక్కరు ఇద్దరు పట్టుకుంటే తెలంగాణ వచ్చేసింది, వాళ్ళ ఒక పట్టుదల ఒకటి సంఘటితము ఆకాంక్షతో నేను జనసేన పార్టీని పెట్టినా కూడా చెప్పే సందర్భాలు ఉన్నాయి. అందుకే తెలంగాణ గడ్డపైనే ఆయన తెలంగాణ ఇక్కడే 2014 మార్చిలో ఇదే హైదరాబాద్లో జనసేన పార్టీని ఆయన ప్రారంభించారు. ఆ రోజు నుంచి క్రమంగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామంలో జగన్ గారిని దించాలి కాబట్టి, జగన్ గారి ప్రభుత్వాన్ని దించాలి కాబట్టి కూటమి ఏర్పాటు చేసుకొని ఈరోజు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కూటమిలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎన్డీఏలో కీలకంగా మారారు. మోడీకి చాలా దగ్గర అన్ని వార్తలు వస్తున్నాయి. అంటే బీజేపీ పార్టీకి దగ్గరగా ఉన్నాడనే కాంగ్రెస్ నాయకులు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారని మీరు భావిస్తున్నారా? బీజేపీ ఎన్డీఏలో భాగస్వామ్యం అంటే టీడీపీతో లేకముందు నుంచి కూడా గతం నుంచి కూడా ఎన్డీఏలో భాగస్వామ్యం నరేంద్ర మోదీ గారికి దగ్గర. నరేంద్ర మోదీ గారి దగ్గర అంటే వారు ఈ పవన్ కళ్యాణ్ గారు సౌత్ వైపులో ఉన్నటువంటి నాయకుడు, మెచ్చినటువంటి నాయకుడు, మోదీకి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు వీళ్ళు నేను అదే చెప్తున్నా, ఇంతకుముందు చెప్పినట్టు బీజేపీ తోటి అది వాళ్ళు కొంతమంది నాయకులు ఉన్నారు, బీజేపీలో కూడా స్పందించాలంట. దీనికి బీజేపీలో ఎందుకు స్పందించాలి? మీరు చేస్తుంది తప్పు అంటే ఇంకోటి కూడా తప్పు చేయమంటారు. వీళ్ళు చేస్తుందే తప్పు, మేము మాట్లాడుతుందే తప్పు మొత్తం. అంతే, ఒకటి మాట్లాడితే ఒకటి చెప్పి ప్రజలను మభ్యపెట్టి వేరే దారిలో తీసుకెళ్ళి వీళ్ళు చేస్తుంది తప్పు. బీజేపీ వాళ్ళు ఎందుకంటే బీజేపీ వాళ్ళు లాగానికంటే ఈ రెండు పార్టీలు ఒకటే విధంగా వాళ్ళు చేయాలని ప్రయత్నం చేస్తారు తప్పగానే జరగదు అది. ఓకే, అంటే దీనివల్ల మళ్ళీ సెంటిమెంట్ రాజుకునే అవకాశం ఉందా? అంటే రాజేసుకునే అవకాశం ఉందా? అంటే తెలంగాణ, ఆంధ్ర అని పవన్ కళ్యాణ్ వల్ల మళ్ళీ రెండు రాష్ట్రాల మధ్య మళ్ళీ ఏమన్నా విభేదాలు వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు నేను ఒకటే చెప్తా మీకు, ఇప్పుడు దీన్ని తెలంగాణ అంటారా ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ అంటారా? దీని తెలంగాణ మన తెలంగాణ అన్నప్పుడు తెలంగాణ వాయిస్ తీస్తారు కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాయిస్ తీస్తారు కదా. ఆయనకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు, తెలంగాణ ఎంత ఆంధ్రప్రదేశ్ ఎంతో తెలంగాణ కూడా అంతే. అంటే ఇవి రెండు భారతదేశంలో ఉన్నాయని చెప్తారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలు కాదు, ఆయన భారతదేశానికే దిక్కుసూచి. ఆయన భారతదేశం అంతా ఆయన వైపు చూస్తున్నది. భారతదేశం మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు. భారతదేశం అంతా సనాతన ధర్మాన్ని ఒక సిద్ధాంతం తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన మాట్లాడితే వాయిస్ ఎలా వెళ్తుందో తెలుసు. మన మహారాష్ట్ర వెళ్తే కూడా ఆయన బ్రహ్మరథం పట్టిరు ప్రజలంతా, అంటే హిందువులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఒక బ్రహ్మరథం పట్టిరు. నీలాంటి నాయకుడు మా రాష్ట్రంలో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుతున్నారు. మొత్తం రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు భారతదేశంలో ఉన్న రాష్ట్రాలందరూ స్వాగతం పలుకుతున్నారు. వీళ్ళొక్కరు చెప్తే అయిపోతుందా? మరి ఇంతమంది విమర్శిస్తున్నారు కదా, మంత్రులతో సహా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, అలాగే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ విమర్శిస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు కామ్గా ఉన్నాడు? పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించాలండి దీనికి? వీళ్ళు అసలు అంటే వీళ్ళు సబ్జెక్ట్ మాట్లాడతలేరు, అసలు సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతారు. ఒక ప్రజాప్రతినిధులై ప్రజల దగ్గర ఒక ఎమ్మెల్యేలు గెలిచి కొంతమంది మంత్రులు ఉండి కూడా అంటే పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మాట్లాడింది ఒకటి, వీళ్ళు చెప్తుంది ఒకటి. అంత మంచిగా ప్లే చేస్తుంటే కూడా దాన్ని అంటే వీళ్ళు కావాలని చేస్తున్నారు. వీళ్ళకి పబ్లిసిటీ కావాలి. పబ్లిసిటీతో పాటు వీళ్ళు చేసే కార్యక్రమాలు మీడియాలో ఎక్కడ కూడా కనబడకుండా దొంగచాటుగా అన్ని జరిగిపోవాలి. వీళ్ళు భూకంపం ఏదైతే చెప్తున్నానో అది చాప కింద నీరులాగా జరిగిపోవాలి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ మేల్కొని పక్కదారి వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏదైతే దొంగ కార్యక్రమాలు ఏదైతే చేస్తున్నారు కదా, అవన్నీ పక్కదారులు వెళ్ళిపోవడానికి ఈ పవన్ కళ్యాణ్ ట్రాఫిక్ తీసుకొని మాట్లాడుతున్నారు తప్ప కానీ ఇంకా అక్కడ ఏం లేదు. అక్కడ అంటే పవన్ కళ్యాణ్ పేరే ఎందుకు ఎంచుకున్నట్టు? మిగతా ఎంతో మంది ఎన్నో జరుగుతున్నాయి కదా ఇష్యూలు. అవును, పవన్ కళ్యాణ్ వేరే చేసుకుంటే ఎవరు చూపిస్తారు? ఎవరు చూపే కదా. ఇప్పుడు ఒక ట్రాఫిక్ ఒక సెన్సేషన్ కావాలంటే ఏం చేయాలి? ఒక జాతీయ నాయకుడు కావాలి. జాతీయ నాయకుడు అటువంటి పవన్ కళ్యాణ్ అయితే హైప్ తీసుకుంటారు. ఆయనకి ఇప్పుడు మంచి ట్రెండ్ నడుస్తుంది. భారతదేశం మొత్తం పవన్ కళ్యాణ్ వైపే చూస్తున్నారు. భారతదేశం మొత్తం మోడీ గారి తర్వాత సౌత్ తరఫున పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అక్కడ తమిళనాడు కానీ ఎన్నో రాష్ట్రాల్లో కానీ మోదీ గారు వెళ్ళని చోట పవన్ కళ్యాణ్ కూడా పంపడం జరుగుతుంది. మనం చూస్తున్నాం, అదంతా ప్రజలంతా కూడా చూస్తున్నారు. దీన్ని వీళ్ళు డైవర్ట్ చేయడం తప్ప పవన్ కళ్యాణ్ తీసుకుంటేనే వీళ్ళకు ఒక సెన్సేషన్ న్యూస్ అవుతుంది. వారితో పవన్ కళ్యాణ్ పేరు తీసుకొని ప్రస్తావిస్తారు అంతే. అక్కడ పవన్ కళ్యాణ్ ఇక త్వరలో రిలీజ్ కాబోయే సినిమాలు తెలంగాణలో ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, మార్చిలో రిలీజ్ కాబోతుంది. త్వరలో పాటలు కూడా రిలీజ్ కాబోతున్నాయి అంటున్నారు. ఆ సినిమాలు కూడా రిలీజ్ కానివ్వము అంటున్నారు. మరి ఆ సినిమా కూడా రిలీజ్ కానివ్వము అంటున్నారు. మరి మీరు ఏం చేస్తారు? తెలంగాణ ఏమన్నా అయ్యా జాగిర్ కాదు.
తెలంగాణ ఎవరు అయ్యే జాగిరి కాదు. వీళ్ళు కొద్ది రోజులు ఇంకా 3 ఏళ్ళే ఉండేది. ఎవరు అయ్యే జాగిరి తెలంగాణ కాదు. ఎవరిని ఆపలేడు. సినిమాలు ఆపలేరు. సినిమా అనేది అంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీ మంత్రిగా ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉండి కూడా ఆ మాట్లాడేది ఆయన స్థాయిలో ఉండి మాట్లాడకూడదు. అలాంటి మాటలు కూడా ఆయన వెనక్కి తీసుకోవాలి. ఫస్ట్ ఆయన సారీ చెప్పాలి, పవన్ కళ్యాణ్ కాదు. నేను మాట్లాడిన సందర్భంలో మాట్లాడవచ్చింది ఫస్ట్ ఈయన చెప్పాలి సారీ. పవన్ కళ్యాణ్ అనలేదు, నువ్వు స్వయంగా అన్నావు ఆపనికి ఎవరి వల్ల కాదు, ఎవరు తెలంగాణ వల్ల ఎవరు జాగిరి కాదు. ఇది సినిమాలు కాదు కదా, ట్రైలర్ కూడా ఆపలేరు. అది మన దాన్ని ఏమంటారు, అది ఫంక్షన్ చేస్తా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్. ఫస్ట్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ తెలంగాణ పెడతారు, దాన్ని ఫస్ట్ నువ్వు చూస్తా. నీ దగ్గరికెళ్ళే పర్మిషన్ వస్తుంది, నువ్వే పర్మిషన్ ఇస్తావు. ఎట్లా ఆ రోజు చూద్దాం నువ్వు ఎట్లా ఆపుతావు. ఎవరి వల్ల కాదు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు బయటకు వచ్చారంటే మొత్తం అంతే దుమ్ము రేగిపోతుంది. అంతే ఇక్కడ దుమ్ము రేగిపోతే వేరే రకం ఉంటుంది. కాకపోతే మా పవన్ కళ్యాణ్ గారు ఒక ఓపికగా అలాంటి కార్యాచరణకు పాల్పడొద్దనే చెప్తూ ఉంటారు కాబట్టి అందరు వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి ఇప్పుడు నిన్న ఏదైతే లెటర్ రిలీజ్ చేసిరో దాని చూసుకోనన్నా ఇక్కడ ఆగిపోతే బాగుంటుందని మా ఉద్దేశం. ఇక రాజకీయాల గురించి జనసేన తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు తెలంగాణలో డిసెంబర్ 11వ తారీఖు నుంచి సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి మీ జనసేన పార్టీ తరఫున సర్పంచ్ ఎన్నికల్లో ఎవరైనా అభ్యర్థులు పోటీ చేస్తున్నారా? మేము మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్ కూడా చేసినాము. అలయన్స్లో కొన్ని సందర్భాలు చేయాల్సి వచ్చింది. తెలంగాణలో అంటే మా పవన్ కళ్యాణ్ దృష్టి మొత్తం ఏపీ మీద ఉండే, ఇప్పుడు తెలంగాణ పైన ఇప్పుడు ఉన్నది. మాతోటి ఉన్నటువంటి ఎక్కడైతే ఇప్పుడు జరుగుతున్న సర్పంచ్ వార్డు మెంబర్ ఎలక్షన్లు ఏదైతే జరుగుతున్నాయో దాంట్లో మా దగ్గర పవన్ కళ్యాణ్తో జిల్లాల వారు ఉన్న వాళ్ళు ఇది పార్టీ సింబల్ థింగ్స్ ఉండదు కాబట్టి వీళ్ళు పార్టీ సింబల్ యూజ్ చేస్తారు, దాన్ని కూడా పార్టీ సింబల్ యూజ్ చేస్తారు. అంతా ఎక్కడెక్కడ కొనేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ బలవంతంగా నల్గొండ జిల్లాలో సర్పంచ్ని ఉపసంహరించడానికి చేయడానికి లాస్ట్ మూత్రం దాగా పరిస్థితి కూడా తీసుకొచ్చింది ఆయన. అంటే ఎంత కింది స్థాయి రాజకీయాలు అంటే వాళ్ళకి భయం పుట్టుకుంది. గ్రామ సర్పంచ్ స్థాయిలో ఏమైనా జరిగితే ప్రాబ్లం అవుతుందని చెప్పి మా వాళ్ళు చేసేవాళ్ళు, మా పార్టీ తరఫున చేసేవాళ్ళు, వాళ్ళ వ్యక్తిగతంగా చేసేవాళ్ళు, వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసేవాళ్ళు చేస్తున్నారు కొన్ని చోట్ల. అంటే ఇక్కడ రాజకీయ విశ్లేషకులు కొంతమంది చెప్తున్న పరిస్థితి ఏంటంటే రాబోయే సంవత్సరాలలో అంటే పవన్ కళ్యాణ్ని తెలంగాణ రాజకీయాల్లోకి రానివద్దని అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా ఈ విధంగా పవన్ కళ్యాణ్ని విమర్శిస్తున్నారు అని అంటున్నారు. ఏం చెప్తారు? వాళ్ళకి భయం పుట్టుకున్నట్టు. భయం అంటే ఏపీలో జరిగింది. స్ట్రైక్ రేట్ కొట్టిండు. 21 గెలిచిండు. 2 ఎంపీలు గెలిచిండు. ఎంపీలు గెలిచి నరేంద్ర మోడీ గారి దగ్గర 40 ఎంపీలు గెలిచిన కూడా లేరు. 2 ఎంపీలు కూర్చున్నా పక్కన కూర్చోబెట్టుకుండు. అంటే మా పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత వారి ఒక శక్తి సామర్థ్యాలు కావచ్చు, వారు చేసే రాజకీయ ఏదైతే పద్ధతి ఉంటుందో దాని సిస్టంలో తీసుకున్నారు. వీళ్ళు రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ఇప్పుడు భయం పుట్టుకుంది వాళ్ళకి. మేము మొన్న గ్రేటర్లో కొన్ని మీటింగ్లు పెట్టుకున్నాం, మేము పోటీకి వెళ్తున్నాం అని చెప్పి. వీళ్ళకి భయం స్టార్ట్ అయిపోయినట్టుంది. కాంగ్రెస్ నాయకులకు కానీ బీఆర్ఎస్ నాయకులకు కానీ భయం స్టార్ట్ అవుతుంది. లాస్ట్ టైం కూడా 2020 గ్రేటర్ ఎన్నికల్లో కూడా 2020 గ్రేటర్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా మేము కేంద్రం నుంచి వాళ్ళకి సూచన రావడంతో పవన్ కళ్యాణ్ గారు మేము 20 డివిజన్లు నామినేషన్ వేసి విత్డ్రా చేయించాం. ఎందుకు చేయించాం అంటే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నందుకు మనం పోటీకి తగ్గి బీజేపీ సపోర్ట్ చేయాలని మాకు చెప్పడంతో మేము వెనక తగ్గినాం. జాతీయ స్థాయి ఒత్తిడి రావడం వల్ల వారు నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు మేము పోటీ చేయకుండా మేము వెనక జరిగి మేము అన్ని డివిజన్లో గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీ సపోర్ట్ చేస్తే 48 స్థానాలు గెలిచింది. బీజేపీ గెలిచింది 2 స్థానాలు, ఎప్పుడు కూడా గెలవలే. 48 స్థానాల్లో గెలిపించాం బీజేపీ పార్టీని. గెలిపించాం. దగ్గర మేయర్కు టచ్ అవుతుండే కొన్ని స్థానాలకు దాంట్లో ఈసారి జరుగుతుంది. అది ఇప్పుడు వాళ్ళకి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళకి ఇప్పుడు గ్రేటర్లో భయం పుట్టుకున్నది. ఈయన అక్కడ చేసిండు, రేపు పొద్దున తెలంగాణలో వస్తే మా పరిస్థితి ఏందనుకొని పవన్ కళ్యాణ్ మీద పడ్డారు. కానీ ఇప్పుడు మీరు ఇంకా సినిమా ఇంకేం చూడలేరు, ఇంకా ముందు సినిమా చూసేది. కొద్ది రోజుల గ్రేటర్ ఎలక్షన్స్ ఉన్నాయి. గ్రేటర్ ఎన్నికలలో గ్రేటర్ హైదరాబాద్లో వారు రోడ్ షోలు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారి. నువ్వు సినిమా దాకా ఎందుకు పోతున్నారు? రేపు మా పొలిటికల్ కూడా వస్తున్నారు. మీరు ఆపే దమ్మున్న నాయకులు ఆపండి చూద్దాం. అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారా? జెడ్పీటీసీ ఎంపీటీసీలో కూడా కొన్ని చోట్ల మాకున్న నియోజకవర్గాల్లో మాకున్న జిల్లాల సందర్భం చూసి మేము కొన్ని చోట్ల చేస్తాం. అంటే పవన్ కళ్యాణ్ వస్తారా ఆ టైంలో? పవన్ కళ్యాణ్ గారు అనేది ఇది ఎక్కడైతే ఇప్పుడు వీళ్ళేమో ప్రభుత్వం ఉన్న వాళ్ళు అన్ని పథకాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి కొనేస్తుండ్రు. మా పవన్ కళ్యాణ్ రూపాయి ఇచ్చే వ్యక్తి కాదు, రూపాయి ఖర్చు పెట్టే వ్యక్తి కాదు. నిస్వార్థంగా పనిచేయండి, ప్రజలకు సంక్షేమం ఉండండి, ఓడినా గెలిచినా ప్రజల పక్షాన పోరాడమని చెప్పే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అలాంటి జెడ్పీటీసీ ఎంపీలకు రాడు. కానీ రేపు గ్రేటర్ హైదరాబాద్ జరిగే ఎన్నికలు మాత్రం తప్పకుండా వస్తారు. ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ తప్పకుండా పోటీ చేస్తున్నాం. మీరు కాసుకోండి. కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్తున్నాం, రేపు గ్రేటర్ హైదరాబాద్ లో మేము పోటీ చేస్తున్నాం. సిపిఐ పార్టీ నేత నారాయణ పవన్ కళ్యాణ్ని ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని
చెప్పడం జరిగింది. అంటే ఈ విషయానికి సంబంధించి దిష్టి తగిలింది, తెలంగాణ వాళ్ళ దిష్టి కోనసీమకి తగిలింది అన్న విషయం పైన మరి ఏం చెప్తారు? సిపిఎన్ఆర్కి మతిస్థిమితం లేదు, పెద్ద మనిషి అయిపోయాడు, ఎన్ని ఏళ్ళకి రాజకీయాలు ఉన్నాడు, ఆ బుర్ర పనిచేస్తలేదు ఆయనకు. అసలు సిపిఐ బర్తరఫ్ ఎవరు చేయాలి? పవన్ కళ్యాణ్ బెట్ల ఏది వేయాలి? సిపిఎన్ఆర్కి నేను సూటి ప్రశ్న ఇస్తున్నా, బర్తరఫ్ చేయాలని మీరు వ్యాఖ్య చేయడానికి అసలు మీకు ఇంగిత జ్ఞానం ఉందా? ఏ విధంగా పదాలు వాడారు మీరు? ఏ రకంగా మీరు ఆ పదాలు వాడారు? అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్. ఆయన ఎట్లా బర్తరఫ్ చేస్తారు? ఆయననే ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆయన. అక్కడ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆయన. అక్కడ టీడీపీని అధికారంలో తీసుకొచ్చి జగన్ని అదాపాదం తొక్కుతా అని చెప్పి తొక్కి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని కూడా అక్కడ నిలబడడానికి సానుకూలంగా ఈ రోజు తీసుకున్న నిర్ణయం మేరకు కేంద్రంలో కూడా ఈయన కీలక పాత్ర పోషించేందుకు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇప్పుడు మనమంతా భారతదేశం అంతా కూడా ఉన్నది. ఈరోజు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయమే ఈరోజు ఆ భారతదేశం మొత్తం ప్రజలందరూ తెలుసు ఏ నిర్ణయం తీసుకున్నో ఎలా తీసుకున్నది ప్రజలందరూ చూస్తున్నారు. ఈయన పెద్ద మనిషి సిపిఎన్ఆర్కి మతిస్థిమితమైనటువంటి వాళ్ళ ఫ్యామిలీకి నేను సూచన చేస్తున్నా, అతను డాక్టర్ దగ్గర తీసుకొని ఫస్ట్ చూపించండి. అతనికి మతిస్థిమిత తప్పినట్టుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యక్తిని బర్తరఫ్ ఎట్లా చేస్తారు? ఆయన ప్రశ్నలే ఆన్సర్, అసలు ఇక్కడ ప్రశ్నకు ఆన్సర్ ఉందా? ఇక చివరిగా ఈ కాంట్రవర్సీ దిష్టి అనే ఈ కాంట్రవర్సీ విషయానికి సంబంధించి మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అలాగే అనిరుద్ రెడ్డికి మీ జనసేన పార్టీ తరఫున అలాగే ఇంకా మిగతా బీఆర్ఎస్ నేతలకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఫస్ట్ వీళ్ళ నియోజకవర్గాల్లో ఎవరైతే మాట్లాడుతున్నారో సోకాల్స్ ఎవరైతే మాట్లాడుతున్నారో అసలు మాట్లాడడానికి అసలు ఏ పద్ధతిలో మాడుతున్నారో అది ఆ ప్రజలు కూడా గమనిస్తారు అన్నీ కూడా. కానీ ఫస్ట్ నేను అందరికీ ఒకటే చెప్తున్నా, ఇప్పుడు అనిరుద్ రెడ్డి కానీ మిగతా మంత్రులు కానీ ఎవరైతే మాట్లాడారో ఈ సందర్భం సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ మీద ఈ అధికారంలో ఉన్నవాళ్ళు ఎమ్మెల్యే ఉన్నవాళ్ళు అంతా కూడా మీ నియోజకవర్గంలో ప్రజలకు ఏం చేస్తుర్రు మీ ఆత్మ విమర్శ చేసుకొని ప్రశ్నించుకోండి. ఫస్ట్ మీరేం చేస్తుర్రు, మీ ప్రజలకు ఏం చేస్తుర్రు అది చేయండి. పవన్ కళ్యాణ్ పక్కన పెట్టి ఫస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు, మీ 6 గ్యారెంటీలు మీ నియోజకంలో పోయినాయా? ఫస్ట్ ప్రజలకు ఏం చేయాలో మీరు చేయండి. ఆ ప్రజలు కాముష్ ఉంటారు కాబట్టి మీకు సరిపోతున్నారు. అడ్డం తిరిగితే అసలు ప్రజలు అక్కడ మీకు ఎదురు తిరిగితే మీరు పవన్ కళ్యాణ్ కాదు, ఫస్ట్ నువ్వు ఎమ్మెల్యే కూడా నీ నియోజకం కూడా దాటలేరు. వాళ్ళు ప్రజలు ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టి ఏదో ఒక రకంగా తీసుకెళ్తారు కాబట్టి ఇది ఫస్ట్ వాళ్ళ సూటిగా నేను లాస్ట్ ఫైనల్ ఒకటే చెప్తున్నా, ఫస్ట్ మీరు పవన్ కళ్యాణ్ గారి పక్కన పెట్టి మీ పబ్లిసిటీ వచ్చిన కాడికి సరిపోయింది, చాలుగా మస్తు చేసిరు, పబ్లిసిటీ సరిపోయింది, మీకు మంచి మంచి ఫామ్లోకి వచ్చారు పవన్ కళ్యాణ్ వాడుకొని సరిపోతుంది. ఇక ఈ రోజు నుంచి మీ నియోజకవర్గం వెళ్ళి మీ కార్యక్రమాలు చూసుకోమని చెప్పి. ఇక చివరి ప్రశ్న, పవన్ కళ్యాణ్ తోటి మీకున్న అనుబంధం ఎలాంటిది? మీకు జనసేన తోటి జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? పవన్ కళ్యాణ్ తోటి ఎలా పరిచయం ఎలా ఏర్పడింది? జర్నీ ఎలా కొనసాగుతుంది? ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? నేను బాల్యం నుంచి స్వయం సేవక్, నేను అంటే నాది చెప్పాల్సిన సందర్భం మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఆర్ఎస్ఎస్ బాల్యం స్వయం సేవకు, నేను బాల్యం స్వయం సేవకు తర్వాత నేను బీజేపీలో ఉన్న, బీజేపీకి పనిచేసిన ఆర్ఎస్ఎస్ నుంచి. దాని తర్వాత 2009 ఎన్నికలనే జూబ్లీస్ నియోజకవర్గం అనేది విడిపోతున్నప్పుడు, అంటే ఖైరతాబాద్ ఉమ్మడి పెద్ద శేర్లింగంపల్లి పెద్ద కాన్స్టిట్యున్సీలో ఉండే, అప్పుడు విడిపోతున్నప్పుడు సందర్భంలో జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో అప్పుడు బీజేపీలో ఉన్నప్పుడే పోటీ చేయాలనే సిచ్యువేషన్లో అక్కడ ఉన్నప్పుడు ప్రజారాజ్యం పార్టీ అని ఏర్పడినప్పుడు అప్పుడు నేను చిరంజీవి గారి అభిమానిగా, పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నేను ప్రజారాజ్యం పార్టీలో వచ్చి అక్కడ జూబ్లీస్ కంటెస్టెడ్ అభ్యర్థిగా నేను బరిలో ఉండుంటప్పుడు కూడా అప్పటి నుంచి పవన్ కళ్యాణ్తో జర్నీ చేస్తున్నాను. అక్కడ వచ్చి రాజకీయం అంతా అన్ని రకాల, అంటే మా భవిష్యత్తు ఏదైతే రాజకీయం అనుకున్న భవిష్యత్తు స్టార్ట్ చేసినామో అన్ని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వారి ఆశయాలు, వారి భావాజాలను ఆకర్షిస్తున్నాయి, వారితోటి ప్రయాణం చేస్తున్నాను. వారి తీసుకున్న నిర్ణయమే శిరాధోరణంగా ప్రయాణిస్తున్నాను వారితోటి ఈ రోజు. ఓకే, అంటే ఇప్పుడు జనసేన ఎలా ఉంది హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో? గ్రేటర్ హైదరాబాద్లో ముఖ్యంగా చాలా బలంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్లో రేపు రాబోయే రోజుల్లో బీజేపీతో కూటమితో ఇంకా కలిసి వచ్చే ఏదైతే మేము అక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉన్నాం కదా, అక్కడ ఉన్నటువంటి సేమ్ ఎన్డీఏ కూటమి ఇక్కడ కాబోతుంది. తప్పకుండా రేపు గ్రేటర్ హైదరాబాద్లో మేము పోటీ చేయబోతున్నాము. దానికే వీళ్ళంతా అడావుడి పడుతున్నారు. మేము రాకముందే అడావుడి పడుతున్నారు. ఇంకా వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ తట్టుకోలేరు మీరు. పవన్ కళ్యాణ్ గారు త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు మేము పోటీ చేయబోతున్నాం. వారి రోడ్ షోలు కూడా ఉంటాయి. ధన్యవాదాలండి. మా పూరా లోకల్ స్టూడియోకి వచ్చి మీ జనసేన పార్టీ అధినేత గురించి పవన్ కళ్యాణ్ అలా అనలేదు, ఉద్దేశపూర్వకంగా అనలేదు,
తెలంగాణ అనే పదం ఒకసారి వాడాడు, దిష్టి అనే పదం మరొకసారి వాడాడు. రెండు కలిపి మీరు మాట్లాడుతున్నారని మీరు మీ పార్టీ తరఫున మీరు వివరణ ఇచ్చుకోవడం జరిగింది. మరి చూద్దాం, మరి అవతలి వైపు వాళ్ళు మరి తగ్గుతారా, లేకపోతే మరి ఈ విషయం ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పెద్దది కానుంది అనేది మరికొన్ని రోజులు ఆగితే మనకు తెలుపనుంది. అప్పటి వరకు అయితే మీరు పురాలోకల్ చూస్తూనే ఉండండి.